సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ మహిళా ఘర్షణ సభ ధూమ్ధామ్గా సాగింది. 5,000 మంది మహిళలు ఈ సభలో పాల్గొని బీఆర్ఎస్కు తమ మద్దతును ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు మల్కాజ్గిరి లోక్సభ స్థానంలోనూ గులాబీ జెండా ఎక్కడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కంటోన్మెంట్ను పూర్తిగా గాలు కొదిలేశాయన్న మల్లారెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న నిరంతరం ప్రజాసేవలోనే ఉండేవారని ఆయన కూతురు బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత తెలిపారు. ఆయన ఆత్మశాంతి కావాలంటే ఆయన కూతురును మనం గెలిపియాలక్క. ఒక్కసారి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కానీ మన కంటోన్మెంట్ కి ఎప్పుడు స్వాతంత్రం రాలేదక్క. పెద్ద పెద్ద మంత్రులు అయ్యారు కాంగ్రెస్ లో, బీజేపీలో పెద్ద పెద్ద మినిస్టర్లు అయ్యారు, కానీ మన కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలేదక్క. 30 ఏళ్ల సంధి ఏదైనా సేవ చేస్తుండంటే అది మన సాయన్ననే చేసిండక్క. మనకు ఇప్పుడు ఇంగ్లీష్ సభలు ఎట్లుందో ముస్లిం బస్తీలు అన్ని కూడా మన ఎస్సీ బస్తీలు కానీ కంటోన్మెంట్ కానీ అది ఎట్లా ఉందో 50 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అక్క. కంటోన్మెంట్ ఎవరు పట్టించుకోలే. మిలిటరీ పరిపాలన ఉంది కాబట్టి, సెంట్రల్ పరిపాలన ఉన్నది కాబట్టి వీళ్ళెవ్వరు నాయకులు కూడా మనల్ని పట్టించుకోలేదక్క. సాయన్న కూడా 30 ఏళ్ల సంది మనకు సేవ చేసిండు. శాంతిగా చేపలు ఎక్కడ పోయినాయో, గోళ్ళు ఎక్కడ పోయినాయో ఏమి కనిపిస్తలేవు అక్క. మాయమైనట్టేనా అక్క? అరే మాయమైపోయినట్టే అయిందక్క. కాంగ్రెస్ రాగానే కరువు మాయం. ఒక్క చెరువులన్నీ పర్రెలు వాసినాయి అక్క. చెరువులలో నీళ్ళే లేవు. ఆల్రెడీ ట్యాంకర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇంత పాపమా, ఇంత దరిద్రమా అసలు నా జీవితంలో చూడలే. 10 ఏళ్లలో మనకు వద్దంటే నీళ్లు, నల్లిప్తే నీళ్లు, మన ఇంటి ముంగడ నీళ్లు, చెరువులన్నీ కూడా కలకలకల కలకలకల ఆడుతుండే. మే నెలలో ఊర్లలో పోతే పచ్చ ఉంటుండే. ఇప్పుడు పచ్చగా లేదు, ఏం లేదు, అన్ని పర్రెలు వాసింది, అంతే ఎండిపోయింది అక్క. మళ్ళా మర్చిపోయి కూడా కాంగ్రెస్ కు ఓటే కూరక మీకు దండం పెడతా. ఇంత మోసం ఎప్పుడు చూడలే. కాబట్టి ఈ మోసాన్ని జవాబుతో కొట్టాలంటే మే 13 నాడు ఓటుతోటే కొట్టాలి. మన ఎంపీకి కారు గుర్తుకే ఓటేయాలి. మన బిడ్డకు, మన ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డ మనం భారీ మెజార్టీ తోటి కనివేనే రీతిలో మనం భారీ మెజార్టీ తోటి ప్రతి ఓటు కారు గుర్తుకు ఓటేసి మన నివేదితని గెలిపియాలక్క. మీ అందరికీ తెలుసు, నేను సాయన్న బిడ్డని. మీరు గత 30 years నుండి సాయన్నతో ప్రయాణం చేశారు. ఆయన మిమ్మల్ని మీతో ఒక తల్లిలా, ఓ చెల్లిలా మీ సేవలో ఉంటూ ప్రతి ప్రాబ్లం తీర్చేవారు. ఆయన ఎప్పుడు కూడా తన కోసం చూసుకోలేదు. ప్రజలు వచ్చారు అంటే టైంకి ఫుడ్ కూడా తినేవారు కాదు, అంతగా ప్రజలే లోకం అంటూ ఉండేవారు. లాస్ట్ ఎలక్షన్స్లో హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రజలే లోకం అంటూ మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో, తను ఎక్కడ తీర్చలేకపోతారో అనేసి రెస్ట్ తీసుకోకుండా ఆ చివరి క్షణం వరకు మీ సేవలోనే ఉన్నారు. నాన్న చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క బస్తీలో ఒక శిలాపలకం రూపంలో ప్రతి దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటుంది. నాకు నాన్న గుర్తు చేస్తూనే ఉంటుంది. నాన్న నీడ మా మీద నుండి పోయినప్పటి నుండి మా చెయ్యి వదలకుండా కేసీఆర్ గారు మా మీద నమ్మకం ఉంచి చెల్లికి ఈ బాధ్యతనిచ్చారు. తను ఈ బాధ్యత తీసుకోవాలని, తను ఎమ్మెల్యే కావాలనేసి, కంటోన్మెంట్ బాధ్యత తన భుజాల మీద తీసుకోవాలని నేను ఎంతో ఆశపడ్డాను. మేము బాగా కష్టపడ్డాం కూడా. మాతో పాటు మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు, మమ్మల్ని గెలిపించారు. ప్రతి ఒక్క కంటోన్మెంట్లో జరిగేవన్నీ కూడా గెలిచిన తర్వాత నేను చెల్లి బాగా అన్ని విషయాలు షేర్ చేసుకునే వాళ్ళము.